హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. చూడండి, వీళ్ళు ఫుడ్ తిన్నాక కొద్దిసేపు బయట తిరిగినాక ఇంకా లోపల పోవాల్సిందే, అస్సలు బయట ఆగరు. మమ్మీ రూమ్మేట్స్ వీళ్ళందరూ ఎట్లా ఆగిర్రో చూడండి. ఆమె వచ్చేదాకా డోర్ దగ్గరే కూర్చుంటారు. ఇక అక్కడ ఏదైనా ఉంటే చైర్ల మీద కూర్చుంటారు, లేదంటే కింద కూర్చొని ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లా నిలబడతారు అంతే, ఇక గోడలు నిలబడ్డట్టు. అస్సలు ఒక్క నిమిషమైనా బయట ఆగొచ్చు కదా, ఏమవుతుంది, లేదా బయట కూర్చోవచ్చు కదా చల్లని గాలికి. అస్సలు లేదు, ఏమైనా లోపల రూమ్లో అలవాటు. వెళ్ళాలి, ఎవడు బెడ్ మీద వాడు వండుకోవాలి, ఎవడు చైర్లో వాడు వండుకోవాలి. ఇదే స్టోరీ రోజు రిపీట్. చూడండి ఎట్లా నిలబడ్డారు. ఇక మమ్మీ డోర్ తీస్తే ఒక్కసారి ఈయన ఎవరి ప్లేస్కి వాడు వెళ్ళిపోతారు. సో ఇది ఎప్పుడు జరిగే స్టోరీ అనమాట. ఇంట్లో కొద్దిసేపు ఉండండిరా, బయట ఉండండిరా అంటే మమ్మీ అస్సలు వినరు, లోపడే వెళ్తారు. కొన్ని చిన్న డాగ్స్ అయితే లోపడే గలీజ్ చేస్తూ ఉంటాయి. ఇక వాటి వెనకాల కూర్చొని కడుగుతూ కూర్చోవాలి. ఆల్రెడీ వీళ్ళందరూ బయట ఉన్నారని చెప్పి మమ్మీ మంచిగా రూమ్ వాష్ చేసింది. ఇక వాటర్ ఉండేసరికి కింద కూర్చొనికి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. చూడండి కూర్చోకుండా ఎట్లా చూస్తానో. నార్మల్గా అయితే వచ్చి కూర్చుంటాయి. ఇక వాటర్ ఉంది కదా, వాటర్ అంతా కొంచెం మళ్ళీ తుడవాలి ఇప్పుడు వాళ్ళ కోసం. తుడిచాక అప్పుడు నీట్గా కూర్చుంటాయి. ఇగో అలా నిలబడి చూస్తూ ఉంటాయి, కూర్చోవు. అంత బద్ధకాలన్నమాట, అంత నీట్నెస్ ఎక్కువ పోరగాళ్ళకి. సో ఇది రోజు స్టోరీ. టాఫీగాడు ఒక్కడే పైకి ఎక్కలేక కింద కూర్చున్నాడు, ఎందుకంటే చైర్ వేసినా కూడా ఎక్కలేకపోతున్నాడు. పైన వాళ్ళు ఉన్నారు కదా, బిట్టు వాళ్ళు గుర్రె అన్నట్టున్నారు, ఆడనే కూర్చున్నాడు వాడు. సో ఇదే స్టోరీగా నెమ్మదిగా కొంచెం పొడి ఆడితే కానీ అవి కూర్చోవన్నమాట. ఇది డైలీ కంటిన్యూ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.